వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. 2029 ఎన్నికల కోసం ఇప్పటికే కూటమి వైసీపీ సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికలు రెండు వైపులా ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. దీంతో ఇప్పటికే కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందుకోసం కొత్త వ్యూహకర్తను రంగంలోకి దించారు. తమిళనాడులో విజయ్ను గెలిపించిన వ్యూహకర్త ఇప్పుడు వైసీపీ కోసం సైలెంట్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. పార్టీలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నారు. ఏపీలో మిషన్ 2029 మొదలైంది. ఏపీలో వచ్చే ఎన్నికల కోసం కూటమి వైసీపీ తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా కూటమి నేతలు జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కూటమి పైన జగన్ పోరాటం తీవ్రతరం చేశారు. జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు కొంతకాలంగా ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తోంది. అదేవిధంగా వైసీపీకి 2019లో ప్రశాంత్ కిషోర్, 2024 ఎన్నికల్లో రుషిరాజ్ సింగ్ టీంలు తెర వెనుక సేవలు అందించాయి. 2024లో జగన్ ఓటమి తర్వాత ఆ టీంతో ఒప్పందం రద్దయింది. ఇక వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త రాజకీయ వ్యూహకర్త రంగంలోకి దిగారు. తమిళనాడులో విజయ్ గెలుపులో అన్ని తానే వ్యవహరించిన కపిల్ సాహు టీం జగన్ కోసం సైలెంట్గా పని మొదలుపెట్టింది. వైసీపీ కోసం కపిల్ సాహును రంగంలోకి దించడం కోసం విజయ్, జగన్ ఉమ్మడి మిత్రులు తెర మీదకు వచ్చారు. కపిల్ సాహును జగన్ కోసం పనిచేసేందుకు ప్రాథమికంగా చర్చలు చేసినట్లు సమాచారం. విజయ్ కోసం 2 ఏళ్లు కపిల్ సాహు పనిచేసి సక్సెస్ అయ్యారు. వైసీపీలో నేతలు వారి బలాలు బలహీనతలతో పాటుగా క్షేత్రస్థాయిలో అమలు చేసిన కార్యకలాపాల గురించి ఇప్పటికే ఈ టీం జగన్కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇక పార్టీలో ముందుగా అధికార ప్రతినిధుల వ్యవస్థ బలోపేతం పైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియాతో యువతకు దగ్గర అయ్యే విధంగా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా మద్దతుదారులకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త ఫార్ములా సిద్ధం చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ నుంచి కొత్త కార్యాచరణ వేగంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రణాళికలపైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కపిల్ సాహు సేవలపైన త్వరలోనే జగన్ అధికారిక ప్రకటన చేస్తారని పార్టీ నేతల సమాచారం.